ఈ జంతర్ మంతర్ సెగ ఇప్పుడు హైదరాబాద్ కు తాకుతోంది. విద్యార్థుల ఉద్యమం పేరుతో కేంద్ర ప్రభుత్వంపై దూకుడు పెంచాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ఒకేసారి టార్గెట్ చేస్తూ విద్యార్థుల సమస్యలు రాజకీయ అజెండాగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇందిరా పార్క్ దగ్గర రేపు భారీ నిరసనకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటం రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిరసిస్తూ బీఆర్ఎస్వి రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించింది. విద్యార్థుల స్వరాన్ని బల ప్రయోగంతో అణిచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్వి ఆరోపిస్తోంది. విద్యార్థుల డిమాండ్లను వినకుండా అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణలోనూ తమ నిరసనను గట్టిగా వినిపించాలని భావిస్తోంది బీఆర్ఎస్వి. ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత హాజరు కావాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ బాల్క సుమన్. ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ కేటీఆర్ తన బర్త్డే సెలబ్రేషన్స్ ను రద్దు చేసుకున్నారని ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. యువ సంగ్రామ సదస్సు తర్వాత మరోసారి విద్యార్థి అంశాన్ని అస్త్రంగా మార్చుకున్న గులాబీ పార్టీ ఈ నిరసనతో ఎలాంటి రాజకీయ సందేశం ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా ఏది ఏమైనా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి పెద్ద ఎత్తున మద్దతుగా విద్యార్థులందరూ, యువలోకం అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరించకుండా కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా, చెవులుండి వినబడలేని వ్యక్తుల్లాగా వితండవాదం చేస్తూ ఇంకా విద్యార్థుల మీదనే ఎదురుదాడి చేస్తూ సోషల్ మీడియా వేదికగా దీంట్లో వాళ్ళున్నారు వీళ్ళున్నారనే విషయాన్ని పక్కదో పట్టించేటటువంటి దుర్మార్గపు చర్యలకు ఉపక్రమించకుండా వాటన్నిటిని కూడా బంద్ పెట్టి విద్యార్థుల సమస్యల్ని సానుభూతితో పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రేపటి ఈ ధర్నా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి ఒక కనువిప్పులాగా ఉంటుంది.